వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఆడిందే ఆట పాడిందే పాట. ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మాటల దాడి చేశారామె. అంతేకాదు అవినీతికి పాల్పడ్డారంటూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగన్ గద్దె దిగిపోయాక కూడా నోటి దురుసు ఆపలేదు. ప్రభుత్వాధినేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు నోటి దురుసు చూపించారు. రెడ్ బుక్ లో ఆమె పేరు కూడా ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆమెను టచ్ చేయలేదు. భారీ స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన కేసులో కూడా ఆమెను ఏమీ చేయలేదు. కానీ ఆ నాయకురాలు మాత్రం కూటమి నేతలను విమర్శలతో ఉతికారేస్తున్నారు. అసలు ఏంటి ఆమె ధీమా? కొమ్ములు తిరిగిన వైసీపీ నేతలు కూడా నోరు కట్టేసుకుని కూర్చుంటే ఆవిడ ఇంతలా ఎందుకు రెచ్చిపోతున్నారు? ఏపీలో వైద్య కళాశాలల అంశం రాజకీయ వివాదంగా మారింది. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే అడ్డుకుంటామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీనిపై స్పందించిన మంత్రులు తాము వాటిని ప్రైవేటు పరం చేయడం లేదని, కేవలం పీపీపీ విధానంలో నిర్మిస్తున్నామని చెబుతున్నారు. వైసీపీ హయాంలో ఒక్క కళాశాలను కూడా నిర్మించలేదనే ఆరోపణలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకురాలు రోజా మంత్రులకు సవాల్ విసిరారు. జగన్ హయాంలో నిర్మించిన వైద్య కళాశాలలను తాను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జగన్ హయాంలో రాష్ట్రంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని, కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు దమ్ముంటే తనతో వాటిని పరిశీలించేందుకు రావాలని మాజీ మంత్రి రోజా సవాల్ విసిరారు. జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే నేడు చంద్రబాబు వాటిని తనకు కావలసిన వారికి తెగనమ్ముకునేందుకు సిద్ధపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కూటమి మంత్రులతో ఆయనపై దూషణకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల నమ్మకాన్ని అమ్ముకుంటున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం అంటూ తీవ్ర విమర్శలు చేశారు రోజా. తమ ప్రభుత్వ హయాంలో 7 కాలేజీల నిర్మాణం పూర్తయిందని, వాటిల్లో గత ఏడాదితో కలిపి 6 కాలేజీల్లో ఇప్పటికే మెడికల్ విద్య ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో మాటల యుద్ధం కొత్త కాదు. రాజకీయ నాయకులు సందర్భాన్ని బట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. అయితే వైసీపీ హయాంలో అవకతవకలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తుంది ప్రభుత్వం. దీంతో చాలామంది సైలెంట్ అయిపోయారు. కానీ రోజా మాత్రం తగ్గడం లేదు. అయితే రోజాపై జగన్ హయాంలో చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఆమెపై యాక్షన్ తీసుకోలేకపోయింది కూటమి ప్రభుత్వం. రెడ్ బుక్లో మహిళా నేతల్లో రోజా పేరు కూడా ఉందన్న ప్రచారం గతంలో జరిగింది. కూటమి వచ్చాక సాక్ష్యాధారాలతో నిరూపణ అయ్యాకే అరెస్టు చేస్తోంది. రోజా కేసు ఎంతవరకు వచ్చిందో తెలియదు. కానీ రోజా అరెస్టు ఖాయమంటూ జరుగుతున్న ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో పాపులర్ అయ్యారు. ప్రత్యేకించి వైసీపీకి మౌత్ పీస్గా మారిన రోజా ఎలాంటి సంయమనం లేకుండా మాట్లాడే తత్వంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. రోజా మాటలకు కేవలం ప్రతిపక్ష నేతలే కాదు, కొన్నిసార్లు స్వతంత్ర పార్టీ నాయకులు కూడా ఇబ్బందిగా ఫీలయ్యారనడంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ లాంటి నేతను 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబును గతంలో రోజా ఎంత దారుణంగా మాట్లాడారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె చేసే కొన్ని వ్యాఖ్యలు డబుల్ మీనింగ్ లాగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో వైసీపీకి నష్టం వాటిల్లింది. జగన్ హయాంలో అందినకాడికి రోజా దోచేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్క ఆడుదాం ఆంధ్ర మాత్రమే కాదు, అనేక స్కాముల్లో రోజా పాత్ర ఉందని టీడీపీ, జనసేన శ్రేణులు అంటున్నాయి. ఖరీదైన కార్లు కొనుగోళ్లపై సోషల్ మీడియాలో ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్ర కేసు దర్యాప్తు నివేదిక తర్వాత ఆమెపై యాక్షన్ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ చర్యలు లేవు. అయితే ఇప్పుడు రోజా కూటమి అగ్రనేతలపై విరుచుకుపడుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం రోజా మాటలను సీరియస్గా తీసుకుంటుందా లేదా అన్నది.